గోత్రాలు యోధా ప్రజలు మాత్రమే కాదు దేవుణ్ణి ఆరాధించాల్సింది, మొత్తం 12 గోత్రాల వారు కలిసి దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. యెహోవా మందిరానికి వారు కూడా రావాలి అనేటటువంటి కోరిక పుట్టింది. మీకు అర్థమైంది? ఏమైనా తను ఒక్కడితో పోలేదండి. తాను యోధా ప్రజలు మాత్రమే కాకుండా ఇంకెవరు రావాలి? ఇశ్రాయేలు 12 గోత్రాల వారు. దానికోసం పస్కా పండుగ ఆచరించడానికి ఆయన మొత్తం అంచెవారు అంటే ఎవరంటే మరి ప్రకటన చేసేవారు. ఇదిగో రాజుగారు పలానా ఆజ్ఞ ఇచ్చారు. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి గోత్రాలన్నిటికీ కూడా వాళ్ళు ఏ ఏ పట్టణాల్లో ఉన్నారో ఆ పట్టణాల్లోకి, మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి దండోరా వేశారు. ఏమని దండోరా వేశారంటే, మన రాజు అయిన హిజ్కియా గారు పలానా నెలలో ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకి పస్కా పండుగను ఆచరిస్తున్నారు కాబట్టి మీరు సిద్ధపడి ఆ పండుగకు రావాల్సిందిగా మిమ్మల్ని రాజుగారు ఆజ్ఞాపించారని ప్రతి ఒక్కరికి 12 గోత్రాల వారికి కూడా ఏమి వెళ్ళిందంటే కనుక ఆజ్ఞలు వెళ్ళిని, ఆహ్వానం వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఈ యొక్క హిజ్కియా రాజుకి ఇశ్రాయేలు జాతి అంతా బాగుపడాలని కోరిక, సమాజం అంతా బాగుపడాలని కోరిక. ఇటువంటి ఆశ ఈరోజు ఎవరికి ఉండాలి చెప్పండి? మనకు ఉండాలి కదా. ఏమండి, మన ఒక్కరితోనే కాదు రక్షణ, మనం ఒక్కలమే కాదు దేవుని తెలుసుకుంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువులోకి రావాలనేటటువంటి ఆ యొక్క కోరిక ఉంది చూసారా? దేవుడు మెచ్చే కోరిక అది. అందుకని నీతిమంతుని కోరిక ఉత్తమమైనది. హల్లెలూయా. ఏంటా ఉత్తమమైంది? వాళ్ళు విలువైన బంగారాన్ని కోరుకుంటారు, వాళ్ళు విలువైన వజ్రాలు కోరుకుంటారు. ఇది కాదు, నీతిమంతుని కోరిక ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి, ఉత్తమంగా ఉంటుంది. అంటే దేవుని మనసులో ఏముందో వారు అదే కోరుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక.